హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. విశాఖ జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు విజయం సాధించింది. ఆనందోత్సాహంతో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సరైనంత మంది కార్పొరేటర్ల బలం టీడీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి గొలగాని హరి వెంకట కుమార్ గారిపై విజయం సాధించి ఈరోజు కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటా ఉంది అంటే ప్రజాస్వామ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతికుందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మనకి మేయర్ కావాల్సిన సభ్యులు సరైనంత మంది మన పార్టీలో లేరు, కూటమి ప్రభుత్వంలో లేరు. ఒక పక్క వైసీపీ పార్టీకి 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 11 మంది ఎక్సెఫ్సియో సభ్యులు ఉన్నారు, 74 మంది మెజార్టీ కావాలి. కానీ మ్యాజిక్ ఫిగర్ 74 మంది కార్పొరేటర్లకి 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్సెఫ్సియో సభ్యులు ఓటింగ్ వేయగా కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఏ రకంగా తమ వైపు బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం విజయం సాధించిందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం 10 నెలల కాలమే కార్పొరేటర్ల గడువు ముగుస్తుంది. 10 నెలల కాలం తర్వాత ఈ మేయరు ఉండరు, కార్పొరేటర్లు కూడా ఎవరు ఉండరు, వాళ్ళ పదవీ కాలం ముగిసిపోతుంది, మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ప్రిస్టేజియస్గా ఈ ఎన్నికను తీసుకుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టింది. అవిశ్వాస తీర్మానంలో తమ నెగ్గాలంటే వైసీపీ కార్పొరేటర్లకి గాలం వేయాలి అని అనుకుంది. వాళ్ళు అనుకున్న పనిని సక్రమైన రీతిలో వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేసి వాళ్ళను విదేశాలలో క్యాంపులకు తీసుకెళ్తామని వాళ్ళకి ఆశ చూపి తమకు మద్దతుగా ఓటు వేపించుకోవటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈరోజు సక్సెస్ అయ్యింది. ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, రాజకీయాలు విలువలతో చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేటర్లను కొనుగోలు చేయటంలో విజయం సాధించింది. కార్పొరేటర్లను కొనుగోలు చేసి ఉన్న మేయర్ను దించేసి కొత్త మేయర్ను ఎన్నుకోవటంలో తమ వైపు బలం లేకపోయినా ఏ విధంగా మనం విజయం సాధించాలో దానికి తగ్గ రీతిలో పక్కాగా ప్రణాళిక ప్రకారం కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని ఓటింగ్లో విజయం సాధించి ఈరోజు కూటమి ప్రభుత్వం మేయర్ సీట్ను దక్కించుకుంది. కేవలం 10 నెలల కాలానికి కోట్లు ఖర్చు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయాలా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కేవలం 10 నెలలకే అవిశ్వాస తీర్మానం పెట్టి తమ వైపు బలం లేకపోయినప్పటికీ అవతల వైపు ఉన్న కార్పొరేటర్లను మనం ఏ విధంగా లోపాయికారి ఒప్పందాలతో వశం చేసుకుని వాళ్ళ చేత ఓట్లేసుకున్నామో ప్రజలందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు. చంద్రబాబు గారు, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఈ విధంగానేనా జరిపించాల్సింది అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు కుటిల నీతితో కుటిల రాజకీయాలు చేస్తూ అవినీతి రాజకీయాలు చేస్తూ ఈరోజు విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నారు అంటే దేశం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు అని ఈ వీడియో ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.